కార్యదర్శుల అవినీతి వ్యవహారాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే డిఎస్ఆర్ యాప్ లో నకిలీ సెల్ఫీలపై విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాలకవీడు మండలం జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య ఒక లబ్ధిదారుడి నుంచి 20,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈ విషయం వెల్లడైంది. లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు అవుతాయని, ఇందులో ఏఈ డిఈలకు కూడా వాటాలు ఉంటాయని ఆ కార్యదర్శి చెప్పిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నమస్తే సార్. సార్ రేపు వస్తురా? సార్ అదే అమౌంట్ అన్నారు కదా, మార్నింగ్ వచ్చి ఫోన్ చేస్తారా సార్? ఈ నెంబర్కి ఫోన్పే ఉందా? సరే మీరు వేరే నెంబర్ ఇవ్వండి, నేను వచ్చినాక నేను డ్యూటీకి పోతున్నాను. మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే నేను వస్తాను, లేదంటే ఫోన్ పే కొట్టేస్తాను. సార్ ఎంత కొట్టాను సార్? మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు, అందరం కలిపే ఇలా. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ సదరు కార్యదర్శిని జిల్లా పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలాంటి అవినీతి ఆరోపణలు అనేకమున్నాయి. ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేశారంటూ గతంలోనూ పలువురు కార్యదర్శులపై ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు చర్యలు తీసుకుంటే మూకుమ్మడి సెలవులు, నిరసనలతో బెదిరింపులకు దిగుతున్నారని, ఈ కారణంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏలుముద్ర ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే రెండు పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన 2 పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. సూర్యాపేట జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల అవినీతి వ్యవహారాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా నల్గొండ కరెస్పాండెంట్ రాము మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము. కవిత, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి బిల్లులు చేసేందుకు లబ్ధిదారుల నుంచి 20,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలం జాన్పాడు కార్యదర్శి వెంకటయ్య. అయితే ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఇప్పటికే చాలా సార్లు కూడా ఆ లబ్ధిదారులతో ఫోన్ లో మాట్లాడడంతో పాటు 20,000 ఇవ్వాలని చెప్పడంతో తాను 20,000 ఇచ్చుకోలేను, 15,000 ఇస్తానంటూ కూడా, ఒకసారి 10,000, మరోసారి 5,000 ఇస్తానంటూ కూడా అతనితో బేరం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇంటి బిల్లులు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటే కూడా ఆయన చెప్పడం కనిపించింది. మొత్తానికి ఇది ఒక్కరినే తీసుకునేది కాదు, ఇది ఏఈ డీలు కూడా ఉంటారు, ఇందులో వాటాలు వెళ్తాయని చెప్పేసి కూడా వెంకటయ్య చెప్పడం మొత్తం వైరల్ కావడంతో కూడా దీని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం కావడంతో కూడా ఆ కార్యదర్శి మీద వేటు వేయాలంటూ కూడా కలెక్టర్ ను ఆదేశించారు. మొత్తానికి ఈ జిల్లా కలెక్టర్ కూడా ఆయన సస్పెన్షన్ చేయడంతో పాటు మరోవైపు ఏదైతే ఏసీబీ అధికారులు కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు. రైట్, థ్యాంక్ యూ రాము.